మా పోలీస్ శాఖ తరఫు నుండి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మా నుంచి రెండు విషయాలు నేను కోరుకుంటున్నానండి. ప్రజాప్రతినిధులకి మరియు వారి ద్వారా గ్రామ ప్రజలందరికీ కూడా పోలీసు వారి నుండి మీకు ఎలాగలా సహాయ సహకారాలు ఉంటాయి. అట్ ద సేమ్ టైం మీరు కూడా మేము ఇది చాలా పెద్ద మండలం, 3 పంచాయతీలు దాటి ఎక్కువ గ్రామాలు ఉన్నాయి. ఒక ఇంటిమేషన్ ప్రతిదానికి మేము కానిస్టేబుల్ కానీ మ్యాన్ పవర్ని యూజ్ చేసి పంపించడానికి చాలా లాంగ్ అవుతుంది. కాబట్టి ప్రజాప్రతినిధులు పెద్దలు అందరికీ మనం ఏంటంటే ఫోన్ చేయగానే ఒక ఎంతో బాధతో అక్కడ బాధ పెట్టుకొని లేదా ఒక సమస్య తెలియపరచుకోవడానికి పోలీస్ స్టేషన్కి వస్తారు. ఆ వస్తున్నప్పుడు మేము వాళ్ళని ఫోన్ చేసి మీ ప్రజాప్రతినిధులకు ఫోన్ చేసి కొద్దిగా పంపించండి అనగా త్వరగా పంపించాలి. కంప్లైంట్ బాధితులకి మరియు అవతలకు కూడా ఇమీడియట్ పరిష్కారం చేసి సిచ్యువేషన్ తప్పిదవ్వకుండా లా అండ్ ఆర్డర్ బ్రేక్ అవ్వకుండా కోఆపరేట్ చేయడంలో మీ పెద్దలందరి నుండి పోలీసు వారి సహకారం కోరుకుంటున్నాం. అదేవిధంగా మీ ఇద్దరు మాట్లాడుతుంటే సమస్య అనేది గ్రామంలో వచ్చినప్పుడు ఆ గ్రామస్తుల మధ్యన వాళ్ళకి జడ్జిమెంట్ అనేది మీకు గ్రామం పెద్దలే జడ్జిలు నా దృష్టిలో. ఎందుకంటే వ్యవస్థ ఉన్నా సరే వాళ్ళు పోలీస్ స్టేషన్కి వచ్చి కోర్టుకు వెళ్ళి వాళ్ళ ఆర్థికంగా వాళ్ళ టైం కూడా చాలా పని చేసుకొని అంత దూరం వెళ్ళి వాళ్ళు వేరే ప్రయాసాలు కుదుర్చుకొని తర్వాత కూడా న్యాయం జరిగకుండా గ్రామ ప్రజలకు ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం జరుగుతుంది. కాబట్టి నేను మీ పెద్దలందరికీ గౌరవించి మీ ద్వారా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాను. అక్కడ అవని పక్షంలో చట్టం తన పని మా పద్ధతుల ద్వారా మేము చేసుకున్నాము. కాబట్టి మా పోలీస్ శాఖ మీకు సహకరించి కోఆపరేట్ చేయవలసిందో కోరుతుంటూ రానున్న అంటే నాకు ఏదో ఒక నేను స్పోర్ట్స్ కోటాలో సెలెక్ట్ అయ్యాను కాబట్టి స్పోర్ట్స్ ఫ్రీగా పోషిస్తాను. సేమ్ టైం మీ గ్రామస్తుల్లో యువకులు ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్న యువకులు ఎవరు ఉంటే రైల్వేస్లో 50,000 పోస్టులు పడ్డాయి. 50,000 పోస్టుల్లో నా ద్వారా మంది ఒక్కరైనా జాబ్ రైల్వేస్లోకి వెళ్ళగలిగితే ఈ రాను 3 నెలలు ఇంకా 6 నెలల్లో కానిస్టేబుల్స్ ఎస్ఎస్ పడతాయి. ఒక్కరు ఎంప్లాయ్మెంట్ వచ్చిన ఒక కుటుంబం నిలబడుతుంది, ఊరు అసలు ఆదర్శంగా మారి ఊళ్ళో యువకులందరికీ ఒక స్ఫూర్తి వస్తుంది. కాబట్టి యువత చెడు వేషాలకు వెళ్లకుండా మా పరిస్థితి మేము ఫ్యామిలీ పోలీసులు మాట వాళ్ళకి ఫ్రీగా అన్ని మేము ఇస్తాం. అన్ని విధంగా కోచింగ్ ఇచ్చి బయటకు నా ఫ్రెండ్స్ చేస్తాం. ఆ విధంగా యువత చెడు వేషాలకు చెడు మార్గాలకు లేకుండా సక్రమైన మార్గం వెళ్ళడానికి పెద్ద అధికారులకు కూడా సహకారం కోరుకుంటూ కొద్దిగా అనివార్య కాలంలో బయటకు వెళ్ళాలి. ఈ అవకాశం ఇచ్చిన అఫీషియల్స్ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతుంటూ